మొత్తానికి చేప ఫస్ట్ చేప వచ్చింది. అది కూడా మనకు కాదులే, అమ్మకి. అమ్మ మొత్తానికి ఒక చేప లాగాడయ్యా. ఇప్పుడు వస్తే ఎప్పటి నుంచో వేస్తుంటే ఒక్క చేప వచ్చింది. వాళ్ళు మంచి డిస్పో గ్లాసులో వేస్తున్నారు. పక్కకు పోమ్మ. హలో 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 హలో. ఈరోజు ఏంటంటే ఈరోజు మనకి లీవ్ అనమాట. లీవ్ అంటే హాలిడే, అందుకనే మనం ఫిషింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు ఫిషింగ్ ప్లేస్ కూడా చూపిస్తా. విజయవాడ ఏరియా వాళ్ళకనైతే మీకు ఉపయోగపడవచ్చు ఎప్పుడన్నా సరదాగా వెళ్ళాలంటే. ఎండ మాత్రం సంపుతుంది, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మన బండిలో పెట్రోల్ అయిపోయింది, అర్జెంట్గా పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ బంక్ దాకెళ్తే బాగుంటుంది అండి, లేదంటే దోలు తీరిపోద్ది. ఈ వీడియో కానీ ఫాలో అయితే విజయవాడ లోకల్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ ఫిషింగ్ స్పాట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఆ స్పాట్లో కూడా వెరైటీగా పడతాం ఇప్పుడు మనం చేపలు. ఇటు రావాలరా అన్న, పవరా ఇది నార్మలేనా? ఇటు పెడతావా? కూర్చొని డబ్బులు లెక్క వేసుకుంటానండి బ్రో. రైట్, మొత్తానికి రైట్ రైట్ అనే వారం. ఇంకా ఆ లైఫ్లో ఏంటో కానీ ఫ్రెండ్స్, అన్నీ చేంజ్ అవుతున్నాయి కానీ ఈ బండి మాత్రం చేంజ్ కావట్లా. ఈ బండి మాత్రం చేంజ్ అయ్యే అవకాశాలే లేవనుకుంటా అసలు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఇది, దగ్గర ఇది 2012 మోడల్ ఇది. ఈ బండి కన్నా వాళ్ళు ఇప్పటికి 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసినారు. కానీ అయ్యా ఇదేంటి ఉందా లేదా, ఇటు దారి చాలా అయిపోతాం. చూడొచ్చు, గిరిపురం రోడ్డు అనమాట ఇది. గిరిపురం రోడ్లో ఏదో వర్క్ జరుగుతుంది. ఏంటంటే ఎంతగా అంటే వాటర్ లైన్లు వేస్తున్నారంటే, వాటర్ లైన్లు బాగానే ఉన్నాయి కదా ఇవి. రోడ్డు మాత్రం మామూలుగా ఏదయ్యా, ఇది బాగా ఇదైపోయింది. ఇప్పుడు వస్తాయి ఆ రోజులు, మనకి మంచి బండి కొనుక్కున్న రోజులు. అప్పుడు నేను కొన్నప్పుడు ఇది 75,500 ఇది 2012లో. ఇప్పుడు ఇదే బండి కావాలంటే 1,50,000 అంట. మనం తీస్తే ఇంకా ఈ పల్సర్, ఈ చిన్న చిన్న బళ్ళు కాదబ్బా మనం తీస్తే బుల్లెట్ కానీ హిమాలయన్ కానీ ఆ రెండింటిలో పక్కా ఒకటైద్ది. వాటి కోసమే చూస్తున్నా, సెట్ అవ్వట్లా. కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కొంచెం ఎక్కువైనాయి. తర్వాత ఓకే, ఇటు లెఫ్ట్ సైడ్ కానీ కొడతా ఉంటే మనం డైరెక్ట్ సరాయిపాలెం వెళ్ళిపోతాం. అమ్మా, ఇప్పుడు ఇందుకోసం మనకు ఒక గ్లాస్ కావాలన్నమాట. గ్లాస్ తీసుకున్నాంలే, ఏదో ఒక గ్లాసు
అయ్యా పావులమ్మా, పావులారా ఇటుండే రామాకండి, మా వైపు మాత్రం రామాకండి. అదే మంచి నాసు కనపడుతుంది, అంతా సచ్చిందిలాగే ఉంది అంతా. అది మంచిగా లేదబ్బా. తినంత కడగాలి మళ్ళా. ఇదంతా కడగాలన్నమాట. ఏదో ఒక నాసులే. అబ్బో ఇక్కడేంటో జనాలు ఉన్నారేంటి. ఇక్కడ కింద పాక వేసేసారు. ఇదే అన్నమాట మన స్పాట్. ఇప్పుడు మనం ఇటు పక్క నుంచి దిగాలి. ఓర్ నాయన కింద పడిపోతానండి. ఇదేంటుంది దేవుడా, నన్ను కింద పడకుండా తీసుకెళ్ళి ఆయన. యో 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 మంచి రిస్కే వారం ఇది. కొంచెం ఉంటాయి కదా, మరి ఊరికి నేను వచ్చేస్తాయండి చేపలు. చూ స్నేక్స్ ఏమైనా ఉంటే పోండి. అబ్బా వేసింది నెత్తికి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్నేక్స్ కాదు కానీ ఏంటి, మనకి కోతుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇదే అన్నమాట కాలువ. ఇది ఫిషింగ్ స్పాట్. ఇప్పుడు మనం జొమాటోలో ఆర్డర్ పెట్టేసి ఒక బిర్యానీ కూడా తెచ్చేసుకున్నాం అన్నమాట. ఇక్కడే చేసేయాలి. ఇల్లు కడుక్కొని అమ్మ 7 స్పూన్లు ఏం తేలేదన్న. స్పూన్లు ఏమి ఎవరంట కొంచెం. దేవుడా అబ్బా. అన్నా కొద్దిగా తింటావా ఏంటి? అవునా? అబ్బో ఇదంతా డమ్ అంతా డూప్ వ్యవహారం ఇది, మామూలు కాదు. అయ్యో అంతా డూపే. సర్లే ఏం చేస్తాం, ఏదో ఒకటి తిన. మొత్తానికి చేప, ఫస్ట్ చేప వచ్చింది. అది కూడా మనకు కాదులే, అమ్మకి. అమ్మ మొత్తానికి ఒక చేప లాగాడయ్యా. ఇప్పుడు వస్తే ఎప్పటి నుంచో వేస్తుంటే ఒక్క చేప వచ్చింది. ఏమో గాలికే వచ్చి పడినట్టుందిలే. నీ దాన్ని చూసి అట్ట ముంచిందో, అట్ట ముంచట్లా నా దాన్ని. కొడుతుంది వెళ్ళిపోతుంది. బాగా గట్టిగా వేసింది అన్న ఇది. అరే గాడ్, ఫైనల్గా ఒక చేప. దీన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? అక్కడ పెట్టైనా, అక్కడ పెట్టేసి వస్తాలే. ఓకే
మొత్తానికి ఇంతసేపు వేసినా సరే మనకేం పడలేదు అనమాట. 2 గేలలు వేస్తాను ఎప్పటి నుంచో, ఒక్క చేపే పడింది. టైం వచ్చేసి చూడొచ్చు 5:30 అయిపోతుంది. ఇంకా మనం సైలెంట్గా అన్నీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే రైట్ అని వెళ్ళిపోదాం, ఇంకా అనవసరం వెళ్ళిపోవటం బెస్ట్. ప్యాకప్ చేస్తున్నాం. పడిన ఒక్క చేపను కూడా రిలీజ్ చేసేద్దాం, అదే బెస్ట్ మనకి ఇప్పుడు. మొత్తానికి మనకి మొత్తానికి చేప వదిలేస్తున్నాం అనమాట. ఇదేం ఇప్పుడు గుచ్చేస్తుంది ఏంటి కంపతీసి? దీన్ని వదిలేస్తున్నాం. వెళ్ళిపోయింది, ఆగట్లా చేతిలో. అమ్మా మొత్తానికి అయిపోయింది అబ్బా, వెళ్ళిపోతున్నాం. ఇంకా డౌన్లో వేసాం అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ పొద్దున్నే బండి ఇక్కడ పార్క్ చేసాము, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళిపోతున్నాము. ఏం వర్కౌట్ కాలేదు, అది కూడా నాకు కూడా పడలా, మన బ్రోకి పడింది అనమాట. అన్నాడు దాన్న మొత్తానికి కళ్ళు మంచి డిస్పో గ్లాస్లో వేస్తున్నారు. కళ్ళు బాబులు, మేము కళ్ళు బాబులం. ఎండాకాలం మంచిగా కళ్ళు వేసుకుంటా కూర్చున్నారు చక్క. ఈ కాలంలోనే చాలామంది వాడుతున్నారు. దానికి కూడా సీనియారిటీ కావాలి అబ్బా. ఎవరికి పడితే వాళ్ళకి పడిపోతే ఇంకా బాగానే ఉంటుంది. ట్రై చేసాం, వర్కౌట్ కాల. మన బ్యాడ్ లక్. బాగా దాహం వేసేస్తుందమ్మా. ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకోవాలా. ఇంకా వాటర్ బాటిల్ కూలింగ్ తీసుకున్నామంటే ఇంకా పని అయిపోయినట్టే. కూలింగ్ బాటిల్ తీసుకోవాలా, నోరు ఆరిపోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా మజ్జిగ ఒక బాటిల్లో చేసుకొని మజ్జిగ తాగుతూ ఉంటాము. మజ్జిగ తాగితే అప్పుడు కానీ మనకు కూలింగ్ అవ్వదు బాడీ. ఈ చూడు కళ్ళు బాబాయ్ మొత్తం బాటిల్లే, బండి మొత్తం సైకిల్ మొత్తం బాటిలే కట్టాడు. కళ్ళు పక్కకు పోమ్మ. హలో 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 ఒక్క బాటిల్ తీసుకోమ్మా. మంచి కూలింగ్ వాటర్ బాటిల్ ఒకటివా?
వెళ్ళిపోతుంది బండి కూడా వెళ్ళిపోతుంది. ఎంతనా? 20 రూపాయలు. 20 రూపీస్ అంట. ఫోన్ చేయడం కూడా వేస్ట్ అన్నమాట.